వచ్చిందండి ఊపుకుంటా 8 గంటలకి తప్ప ఎప్పుడు చూసి నుంచి మేము 6 గంటల నుంచి పడి 10 వరకు చేసి పోయిందిరా. పొద్దున 10 వరకు అంటే మేము 6 గంటలకు వచ్చినామంటే ఇంట్లో ఒక్కళ్ళు అన్నప్పుడు ఒకళ్ళు ఊరుకోండి. వచ్చిందండి 8 గంటలప్పుడు వచ్చింది. ఏం చేయాలని వచ్చినావమ్మా బొమ్మ? పొద్దున వచ్చిండమ్మా చేలోనే ఉన్నానయ్యా. అక్కడ తీసినారు ఇక్కడ తీసింది నువ్వే నెత్తి కొట్టుకోవాలంటే అందరు గట్టి గట్టి మాట్లాడండి. వచ్చిందమ్మా 8 గంటలకి లేస్తుంది అమ్మ. వంట సరిగా ఉప్పులే సప్పులే వంటలు ఎట్ట చేసుకోండి వరా నువ్వు? వేసిందమ్మా పొద్దున 6 గంటలకు బెల్లంలో వంట దాంట్లో ఉప్పుడు సప్పునదు ఇక్కడే ఉన్నానయ్యా. వీళ్ళందరూ వచ్చిందటమ్మా అక్కడికి వెళ్ళి గోసి కట్టుకుంది అమ్మాయి చూడాలని గోసి కట్టుకుందామా? నీకేం తెలదా? నువ్వు పెళ్లి చేసుకున్నాక గిడిచిపెట్టు వీడు ఆకలి డబ్బులు తెప్పిస్తాం వస్తుండే ఏంటికి సుమ్రాని లెక్క పండుకొని 8 గంటలకు పండుకొని లేస్తుంది. కష్టం చేసుకునే పిల్లలు మనం 7 గంటలకు లేస్తాను 6ంటికి లేచి కదా. బెల్లంలో 8 గంటలకు లేస్తావు బెల్లంలో లేస్తావు వద్దనా? అదే కదా నుంచి మంది తెచ్చుకోగానే పెట్టుకుంటే భయంలే ఆడదే ఇది అంతకన్నా భయపడాలా గాని ఇంత ఉండకూడదు. కొడుకులు దరిద్రం వద్దు. నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. పెద్ద మనుషులు పంచాయతీ పెద్ద మంచి పంచాయతీ అమ్మ. కట్ట మీదకి రా. పెద్ద మంచి మీద కట్ట అయితే ఎక్కడ పోతున్నావు? పరిహారం కట్టి పోతున్నా అన్నప్పుల పాలు చేసినా కొడుకునే నువ్వు పోతున్నావు. పంచాయతీ సర్పంచ్ కాడికి సర్పంచ్ కాడికి రా. చెయ్యేసుకుంటారా పెద్ద అత్తలు మీరు? సర్పంచ్ కాడికి పోదాం రా. నడండి వస్తాను. సర్పంచ్ కాడికి పోదాం రా. రా ఒరే లేరా నువ్వు కూడా సర్పంచ్ కాడికి పోదాం. పంచాయతీ కానీ మనకేమి పోతావా? అయ్యా నా పిల్ల మీద మా ముళ్ళు శన కొట్టాడుతున్నారు. దాడి ఎక్కువ చేస్తున్నారు. బాపురా కన్న తల్లి కంటే నీకు పెళ్ళాం కావాలారా? కన్న తల్లి కంటే నీకు పెళ్ళాం ముఖ్యమారా? కాదయ్యా అట్లా మీరు చెప్పండమ్మా. అయ్యా దండాలయ్యా. ఇది బాటలు పట్టుకొని తిరుగుతున్నాయ్యా. తడిది నా కొడుకు గట్ట పెట్టినారు. ఈ నా వటకు తెలివేలేదయ్యా. దీనికి పనే రాదు, రాదు. ఇది అయ్యా 8 గంటలకు లేస్తుందయ్యా. మేము రైతులమయ్యా. దీనికి పప్పు బువ్వ వెనక రాదు. పప్పు వేస్తే బువ్వ కొడుతుంది, బువ్వ వేస్తే బువ్వ కొడుతుంది. ఉప్పు వెనక రాదు. దీనికి నా కొడుకు ఏదో మందు పెట్టి సచ్చింది. విడాకులి అంటే కొడుకు. అయ్యా మా హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటదయ్యా నా వట్టతోని మేకప్పులు. మా ఇంట్లో అంత అప్పుల పాలయ్యా. అప్పులు అప్పులు 3 ఎకరాల భూమి అమ్మయ్యా నా కొడుకు. చేసుకున్నాక అన్ని అబద్ధాలే. నీ సుల్లా పనిచేయి సుల్లాదానా నువ్వు. నా కొడుకు మందు అట్లా దీని వల్ల అప్పులైనా జమ్మకి 3 ఎకరాలు అమ్ముకున్నాడు నా కొడుకు. అయ్యా మీకు దండాలయ్యా. మా పంచాయతీ చూడరా మీ అమ్ములు ఎంత బాధపడుతున్నావు. నువ్వేమో పిల్ల అమ్మాయిలా ఉన్నావు.
అయ్యా మీ పాదాభివందనాలు. ముగ్గురు అత్తలు పడి నన్ను ప్రతిరోజు కొట్టడం తిట్టడం అన్ని, తినడానికి తిండి కూడా పెట్టడం లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. నా మొగుడు మొద్దోడు, మాట్లాడు చేయడు ఏమి కూడా. నేను అజానుభవంలో ఉన్నాడని అంటే వచ్చేసాను. వీళ్ళందరూ నన్ను పీకు తినేస్తున్నారు. రాబోద్దులే, మీరే చెప్పండి అయ్యా. దండలయ్యా దండలయ్యా. ఏమి ఓవరాక్షన్ చేస్తున్నావు అమ్మా? బాడబోడిది అత్తోళ్ళకి బువ్వలు పెట్టకుండా ఇంట్లో 8 వరకు పండుకుంటావు కదమ్మా. నేనా? ఏడుస్తున్నావు కదమ్మా, బొమ్మలు ఏడుపు. అయ్యా ఇది మోసం చేస్తుంది అయ్యా, ఒకళ్ళు ఏడుపు ఏడుస్తుంది. ఇది గబ్బాడబోడిది ఇది. అయ్యా ఏమయ్యా లేకొచ్చింటే గోష్ కట్టుకొని వచ్చింది అయ్యా, చెప్పులు వేసుకొని వచ్చింది. చెప్పులు వేసుకొని వచ్చిన షేన్ లేక చెప్పులు వేసుకొని వస్తుంది. అది మినిస్టర్ ఉంటాడు కదా, ప్రైమ్ మినిస్టర్ బిడ్డ లెక్క ఉంది. నేను అమెరికాలో పెరిగానయ్యా. కింద నువ్వు దిబ్బల్లో దొరికిన దాని, నువ్వు దిబ్బల్లో దొరికిన దాని, అమెరికాలో పెరిగిన అంటావు. డూపులు ఏం చెప్తావమ్మా? డూపర్ దానా అట్ట చేసే నా కొడుకుని మా చేసి వచ్చినావు. మందు పెట్టి నువ్వేనే నేనే చెప్పమ్మా, మీ అత్తల మాటలే వినాలి నువ్వు. పెళ్ళ మాటలు ఏమి వింటావురా? మీ అమ్మల మాట విను. కొంచెం మీ అమ్మల మాట కూడా బాగా వినురా. రే మీ అమ్మల మాట కొంచెం వినురా, పెళ్ళ మాట ఏమి వింటావు? ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు చూడు. అయ్యా ఆడళ్ళ ఓట్లు ఆమెకి వెళ్ళి ఎక్కువ ఉన్నాయా? అయ్యా మనకి ఆడళ్ళ ఓట్లు ఆమెకి వెళ్ళి ఎక్కువ ఉన్నాయా? మీరు ముగ్గురు కలిసి ఒక పసిపిల్లని ఏడుస్తున్నారు. ఈ నుంచి పానమ్మా, పాన మీరు నుంచి మీరు ఎన్నైనా చెప్పానమ్మా. మీరు ముగ్గురు కలిసి ఒక పసిపిల్లని ఏడిపిస్తున్నారు. ఈ నుంచి పానమ్మా, మీరు పాని.